నా ద్వారా మాట్లాడనయించినారు. మీ ఆత్మ అభిషేకంతో 2 పాల ఆత్మ అభిషేకంతో నన్ను నింపి నైనా వీరికి ఏమన్నా కొరకైతే నేను ఆశపడుచున్నారు నేను అటువంటి ప్రశస్తమైన శ్రేష్టమైన వాక్యంతో ఈ బిడ్డలను తృప్తి పరచగలందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి దేవునికి వందనాలు. నేను ఇక్కడికి వస్తా అని నేను అనుకోలేదు. అయితే ఇది నేను యాక్సిడెంట్గా రాలేదు. ఇది దేవుని ప్రణాళికలో ఉంది. నన్ను మీ పాస్టర్ సంతోష్ అక్క వాక్యం చెప్తావా అని అన్నాడు. అయితే నేను వేరే చర్చికి వెళ్ళాలా అనుకున్నాను. కానీ నేను అప్పుడు సంతోష్కి చెప్పలేదు. నేను అన్నాను నేను వేరే చర్చికి పోదాం అనుకుంటున్నాను అని అంటే మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రెండోసారి అక్క మా దగ్గరికి రండక్క అన్నాడు. అప్పుడు నేను చెప్పినాను నేను ప్రార్థన చేసి నేను చెప్తాను. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఇక్కడికి రావాలి, ఇక్కడ వాక్యం చెప్పాలి అన్న ప్రేరేపణ నాకు దేవుడు కలగజేసినందుకు దేవునికే వందనాలు, దేవునికే స్తుతులు స్తోత్రాలు, ఆయనకే మహిమ కలుగును గాక. అయితే అందుకని నేను అనుకున్నా సరే మరి దేవుడు నేను వస్తాను అనుకున్నా. మరి వాక్యం కావాలి కదా, మనం వాక్యం చెప్పగలుగుతాము చేయగలుగుతాం. కానీ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడకపోతే ఎంత వాక్యం చెప్పినా అది మామూలుగా పైననే ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ ఒక వాక్యము అంటే అది ఒక విత్తనము. ఆ విత్తనము భూమిలో పడితే ఏమవుతుందండి? భూమిలో విత్తనం పడితే ఏమవుతుంది? ఫలిస్తుంది. ఒకవేళ పుచ్చు విత్తనం పడితే ఫలిస్తుందా? ఫలించదు. కాబట్టి దేవుని వాక్యము విత్తేవాళ్ళు శ్రేష్టమైన విత్తనాలు, శ్రేష్టమైన వాక్యాన్ని విత్తారు. కాబట్టి నేను దేవుని అడిగినాను, ఏ వాక్యంతో మాట్లాడతావు ప్రభువా? నాతో మాట్లాడాలా, మీతో మాట్లాడాలి కదా. మనందరికీ ఒకడే దేవుడా, ఇద్దరు ఒకడే కదా. వెరీ గుడ్. అయితే అందుకని నేను దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడు అని చెప్పిండు. కాబట్టి మొట్టమొదటిగా సంతోష్ భార్యకి దేవుని నామమున నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ సంఘస్థులందరికీ కూడా, మీరు అందరు వచ్చింది కదా, మీ అందరికీ కూడా దేవుని నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చక్కటి వాక్యం దేవుడు మనకి ఏ వాక్యం మనతో మాట్లాడుతుండో, మీరు అందరు ఎట్లొచ్చిందో నాకు తెలియదు కదా, మీరు ఏ ఆశతో వచ్చిందో నాకు తెలియదు కదా. కానీ మీకు మనసులో కొన్ని ఆశలు, దేవుడు నాతో ఈ దినం ఏం మాట్లాడతాడు. మా ఇశ్రాయేలీయులకు దేవుడు ప్రతిదినము మన్నాను అనుగ్రహించాడు కదా, మరి ఈ దినము మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. ఓకే. అయితే ఈ దినము మనం చూసినట్టయితే కీర్తనలు 23 అది అంతా మనం చదువుకుందాం. కీర్తనలు 23లో ఏముందో తెలుసా? ఏముంది కీర్తనలు 23? యెహోవా నా కాపరి. ఎవరికైనా వచ్చా చిన్న పిల్లలకి? మీరు నేర్చుకోవాలి. యెహోవా నా కాపరి 6 వచనాలు ఉన్నాయి, చక్కగా నేర్చుకోవాలి. ఓకే ఓకే చూద్దాం. ఓకే, మొట్టమొదటిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇది చూసినప్పుడు యెహోవా